ఈ రోజు నవగ్రహాల చల్లని చూపు మీపైన ఉంది. చాలా అనుకూలమైన రోజు. మీరు ఈ రోజు తీసుకునే నిర్ణయాలు మీ భవిష్యత్తు ఎదుగుదలకు దోహదం చేసేలా ఉంటాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. భూ సంబంధిత లావాదేవీల్లో పెద్ద మొత్తంలో డబ్బు కలిసివస్తుంది. ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు ఈ రోజు పరిష్కారం కనిపిస్తుంది. వ్యాపారులకు, కాంట్రాక్టర్లకు పట్టిందల్లా బంగారంలా కలిసి వస్తుంది. అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి. మరిన్ని శుభాలు కలుగుతాయి. అనుకూలమైన రంగు బంగారు రంగునుకూలమైన సంఖ్య 9 వృషభరాశి. ఈ రోజు మీకు గ్రహబలం పాక్షికంగా అనుకూలం. పనులు మందకొడిగా సాగుతాయి. అనుకోని చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. అనవసరంగా ఆడంబరాలకు ధనవ్యయం చేయవద్దు. ఖర్చుల్లో అదుపు అవసరం. వృత్తి, ఉద్యోగాలు శ్రమపెట్టినా పనికి తగ్గ ఫలితాలు అందుకుంటారు. మనోధైర్యాన్ని పెంచుకోండి. అమ్మవారి దర్శనం మీకు శుభాలనిస్తుంది. అనుకూలమైన రంగు పసుపు. అనుకూలమైన సంఖ్య 3 మిథునరాశి. ఈ రోజు గ్రహాల అనుకూలత మీపై కొంచెం తక్కువనే చెప్పాలి. వృత్తి, ఉద్యోగాల్లో నిరుత్సాహకార ఫలితాలు కనిపిస్తున్నాయి. బంధుమిత్రులతో మాట పట్టింపులు వచ్చే అవకాశం ఉంది. అప్పులిచ్చిన వారి ఒత్తిడి అధికంగా ఉండే అవకాశం ఉంది. వ్యాపారులకు పని ఒత్తిడి చికాకు కలిగిస్తుంది. లాభాలు తక్కువగా ఉంటాయి. శివారాధన మీకు మనశ్శాంతినిస్తుంది. అనుకూలమైన రంగు లేత వంగపండు రంగు. అనుకూలమైన సంఖ్య 3 కర్కాటక రాశి. ఈ రోజు గ్రహబలం అనుకూలం. ముఖ్యమైన పనులు ఆలస్యమైనా విజయవంతంగా పూర్తవుతాయి. మనో నిబ్బరంతో ఉండండి. ఆకస్మిక ధనప్రాప్తి కనిపిస్తుంది. రాజకీయకులకు ఒక శుభవార్త వినిపిస్తుంది. కుటుంబంతో విందు వినోదాల్లో పాల్గొంటారు. ఉద్యోగులకు బోనస్సులు లభించే అవకాశం కనిపిస్తుంది. అమ్మవారి దర్శనం మీకు మరిన్ని శుభాలనిస్తుంది. అనుకూలమైన రంగు కనకాంబరం రంగు. అనుకూలమైన సంఖ్య 5. ఈ రోజు గ్రహబలం అనుకూలంగా ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలతో ఈ రోజు ఒక ముఖ్యమైన పని పూర్తి చేస్తారు. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా ఉన్నాయి. చిన్ననాటి మిత్రులతో విందు వినోదాల్లో పాల్గొంటారు. రోజంతా ఆనందంగా గడుపుతారు. ఉద్యోగులకు మానసిక ఒత్తిడులు తగ్గుతాయి. అమ్మవారికి చామంతి మాల సమర్పించండి. శుభాలు కలుగుతాయి. అనుకూలమైన రంగు లేత పసుపు. అనుకూలమైన సంఖ్య 3. ఆ రాశి. ఈరోజు మీకు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. చాలా రోజుల నుండి వేధిస్తున్న ఒక సమస్య నుండి బయటపడతారు. అప్పుల బాధల నుండి బయటపడతారు. ఒక దీర్ఘకాలిక రుణాన్ని తీర్చే ప్రయత్నం చేస్తారు. సఫలమవుతారు. మీ నిర్ణయాలు కలిసివస్తాయి. జీవిత భాగస్వామికి కానుకలు కొంటారు. పెట్టుబడులకు అనుకూలమైన కాలం. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు, బోనస్సులకు అనుకూలమైన కాలం. అమ్మవారికి పులిహోర, గారెలు నైవేద్యంగా సమర్పించండి. గొప్ప శుభాలు కలుగుతాయి. అనుకూలమైన రంగు ఎరుపు. అనుకూలమైన సంఖ్య 5. ఆ రాశి. ఈరోజు మీకు గ్రహబలం చాలా అనుకూలంగా ఉంది. తలపెట్టిన పనుల్లో కార్యానుకూలత కలుగుతుంది. వ్యాపారులకు డబ్బు విషయాల్లో కలిసివస్తుంది. రియల్ ఎస్టేట్ వారికి భూముల క్రయ విక్రయాలు కలిసివస్తాయి. ఉద్యోగులకు ఆఫీసుల్లో అనుకూలమైన రోజు. అనుకూలమైన రంగు కనకాంబరం పువ్వు రంగు. అనుకూలమైన సంఖ్య 5. ఈ రోజు గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు. మానసికంగా ఆందోళనగా ఉంటుంది. దూర ప్రయాణాలు వాయిదా వేసుకోండి. కుటుంబ సభ్యులతో చిన్న చిన్న వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి. అకాల భోజనాలు చేయవద్దు. వ్యాపారులకు, ఉద్యోగులకు శ్రమాధిక్యత కనిపిస్తుంది. శివారాధన కలిసి వస్తుంది. అమ్మవారిని తలుచుకుని రోజు ప్రారంభించండి. అనుకూలతలు పెరుగుతాయి. అనుకూలమైన రంగు నీలం. అనుకూలమైన సంఖ్య 6 ధనురాశి. ఈ రోజు గ్రహబలం పాక్షికంగా అనుకూలం. పనుల్లో ఒత్తిడులు కనిపిస్తున్నాయి. వివాదాల్లోకి వెళ్లవద్దు. వ్యాపారులకు శ్రమ, ఒత్తిడి ఎదుర్కొన్నప్పటికీ లాభాలు మాత్రం అందుతాయి. ఉద్యోగులకు ఈ రోజు అనుకోని శుభాలు కలిగే అవకాశం ఉంది. నూతన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. అమ్మవారి ఆరాధన మీకు శుభాలనిస్తుంది. మానసిక ఒత్తిడి తగ్గిస్తుంది. అనుకూలమైన రంగు లేత బంగారు రంగు. అనుకూలమైన సంఖ్య 6. ఈ రోజు గ్రహబలం అనుకూలం. తలచిన పనులు శుభకరంగా సాగుతాయి. భూ వివాదాలకు పరిష్కారం లభిస్తుంది. మీ మోహంలో నూతన వెలుగు కనిపిస్తుంది. మీ మాటకు తిరుగుండదు. మీలో ఆధ్యాత్మికత పెరుగుతుంది. మానసిక ప్రశాంతత కలుగుతుంది. వృత్తి ఉద్యోగాల్లో అభివృద్ధిని చూస్తారు. ఈ రోజు మీరు అమ్మవారి దర్శనం చేసుకోండి. శుభాలు కలుగుతాయి. అనుకూలమైన రంగు గులాబీ రంగు. అనుకూలమైన సంఖ్య 5 కుంభరాశి. ఈ రోజు మీకు గ్రహబలం అంతగా అనుకూలంగా లేదు. తలచిన పనులు నత్తనడకన సాగే రోజు. ఖర్చులు అంచనాలు దాటుతాయి. భవిష్యత్తుకు ప్రణాళికలు వేస్తారు. వ్యాపార భాగస్వాములతో ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. వివాదాల్లో చిక్కునే అవకాశం ఉంది. జాగ్రత్త. దూర ప్రయాణాలు వాయిదా వేస్తే మంచిది. తప్పనిసరి పరిస్థితుల్లో చేయాల్సి వస్తే ఆపదామపహర్తారం అనే మంత్రాన్ని 18 సార్లు జపించి
తూర్పు వైపు తిరిగి 9 గుటకలు నీరు తాగి బయలుదేరండి. జయం కలుగుతుంది. అమ్మవారి దర్శనం శుభాలనిస్తుంది. అనుకూలమైన రంగు తెలుపు. అనుకూలమైన సంఖ్య 2. ఈ రోజు గ్రహబలం అనుకూలంగానే ఉంది. మిత్రుల సహాయ సహకారాల వల్ల ఒక పనిలో విజయం, డబ్బు లభిస్తుంది. దీర్ఘకాలిక పెట్టుబడి ఆలోచన చేస్తారు. వృత్తి ఉద్యోగాల్లో అనుకూలతలు కనిపిస్తున్నాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశీ వీసా ప్రయత్నాలలో శుభవార్తలు వింటారు. సంతానం విషయంలో సంతోషకర వార్తలు వినిపిస్తాయి. వారి అభివృద్ధి ఆనందాన్ని కలిగిస్తుంది. అనుకూలమైన రంగు పసుపు. అనుకూలమైన సంఖ్య 6.